వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ కనుక కొత్త అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం అయితే మన రీసెంట్గా మన SSGD నుంచి అయితే ఆన్సర్ కీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆన్సర్ కీ చూసుకున్న వాళ్ళకైతే వాళ్ళ మనసులో అంతే అయితే ఒక డౌట్ మెదులుతుంది. అసలు నా కటప్ దగ్గర ఉన్న నేను మెరిట్ లిస్ట్లో క్వాలిఫై అవుతానా కానా, అదేవిధంగా నా నామినేషన్లు ఎన్ని మార్కులు కలుపుతాయి, నాకు కలుపుతాయా లేకపోతే మరి మైనస్ అయిపోతాయా అనే ప్రతి ఒక్క డౌట్ని క్లియర్ చేయడానికి అయితే ఈ వీడియో క్రియేట్ చేయడం జరిగింది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీ యొక్క డౌట్లు అన్నీ అయితే క్లియర్ కావడం జరుగుతుంది. అయిపోతే మన నార్మలైజేషన్ చూసుకుంటే మన నార్మలైజేషన్ మన స్కోర్ పెరుగుతుందా తగ్గుతుందా, అదేవిధంగా మనకి ఎంత స్కోర్ వస్తే సేఫ్ అని మనం ఒకసారి గమనిస్తే అసలు నార్మలైజేషన్ అంటే ఏంటిది? నార్మలైజేషన్ అనేది మన ఒక డేలో 3 షిఫ్ట్లు జరుగుతున్నాయి. 3 షిఫ్ట్లలో ఒక షిఫ్ట్కు అంటే ఒక షిఫ్ట్లో ఈజీగా వస్తే ఒక షిఫ్ట్ ఆడవుతుంది. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఈజీ వచ్చిన షిఫ్ట్లో ఒక వ్యక్తికి 65 మార్కులు వచ్చినాయి. అదేవిధంగా ఆర్డ్ వచ్చిన షిఫ్ట్లో ఒక వ్యక్తికి 60 స్కోర్ వచ్చింది. అప్పుడు ఏమైతే అంటే 60 స్కోర్ ఉన్న ఆయనకు నార్మలైజేషన్లో స్కోర్ ఎక్కువ కలవడం గాను, అదేవిధంగా ఈజీ ఉన్న వాళ్ళకు కొంచెం తక్కువ స్కోర్ అయితే నార్మలైజేషన్ కలుగుతుంది. దీన్ని మనం నార్మలైజేషన్ అనుకోవచ్చు. దాదాపు నార్మలైజేషన్లో ఒక క్యాండిడేట్కు మనం చూసుకుంటే 4 నుంచి వెళ్ళి గరిష్టంగా 12 మార్కుల వరకు కూడా కలిసే అవకాశం అయితే ఉంటుంది. ఒకరికి తక్కువ కలిస్తే ఎక్కువ కలుస్తుంది. అదే షిఫ్ట్ మీద అయితే మనకు డిపెండ్ అయితే ఉంటుంది. మనం ఇంకోటి గమనిస్తే మన సేఫ్ స్కోర్ ఎంత ఉంటే ఈసారి మనం ఈవెంట్కు రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. మనం గమనిస్తే మనకు ఈసారి అయితే 75 నుంచి వెళ్ళి 80 మధ్యలో ఉంటే మనం అయితే ఈవెంట్కు ప్రిపేర్ కావచ్చు. మనం ఒక కాంపిటీషన్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే 80 స్కోర్ ఉన్న వాళ్ళకు కూడా లాస్ట్ ఇయర్ జాబ్ అయితే రావడం జరిగింది. ఈసారి కూడా 75+ ఉంటే మాత్రం మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే నామినేషన్లో దాదాపు 4 మార్కులు అయితే ప్రతి ఒక్కరికి కలిసే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా గరిష్టంగా అయితే 12 మార్కుల వరకు అయితే కలుస్తాయి. మనం కట్ ఆఫ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కొంచెం కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఈసారి మన ఎక్కువగా హార్డ్ వచ్చింది. క్వశ్చన్ పేపర్ చూసుకుంటే చాలా మంది ఎవరిని అడిగినా కానీ క్వశ్చన్ పేపర్ అయితే హార్డ్ వచ్చిందని అంటారు. అదేవిధంగా మన స్కోర్ చూసుకుంటే మన ఓటింగ్లో చూసుకుంటే ఎవరు ఓటింగ్ వేసినా కానీ 75 నుంచి 80 వరకు మాత్రమే ఓటింగ్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మందికి డౌట్ ఏమవుతుందంటే మనకు నార్మలైజేషన్లో నా స్కోర్ తగ్గుతుందా, స్కోర్ అనేది తగ్గుతా అనే క్వశ్చన్ అయితే చాలా మందికి వస్తుంది. దీని గురించి మనం చూస్తే అయితే మనకి ఇప్పటివరకు అయితే నార్మలైజేషన్లో అయితే ఎవరికైతే స్కోర్ అనేది మైనస్ అయితే కావలేదు. చెప్పలేం, మీ బ్యాడ్ లక్ అనేది ఉంటే కంటే చెప్పలేం. మీకు కూడా 99% అయితే స్కోర్ అనేది అయితే మీకు తగ్గే అవకాశం అయితే ఉండదు. 100% అయితే మీకు దాదాపు 3 నుంచి వెళ్ళి 8 మార్కులు అయితే పక్కా కలిసే అవకాశం అయితే ఉంటుంది. ఎవరికి కూడా స్కోర్ అయితే మైనస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అది ఇంకా చాలామంది అడుగుతారు అంటే ఈ నోటిఫికేషన్లో వేకెన్సీ పెరిగే అవకాశం ఉందా? దాదాపు అయితే ఈ వేకెన్సీ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ఇయర్లో చాలామంది రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇయర్ ఎంత భర్తీ అవుతుందో అంత రిటైర్మెంట్ అయితే కావడం జరుగుతుంది. దీనివల్ల వేకెన్సీ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. వేకెన్సీ పెరగడం వల్ల మన కట్ ఆఫ్ అంటే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనకు 75 నుంచి 80 వరకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ఈవెంట్కి అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్టే గివ్ అప్ అయితే ఇవ్వకండి. నెవర్ గివ్ అప్. ఎంత కష్టపడితే మీకు అంత అవకాశం అయితే ఉంటుంది. ఇంకేమైనా డౌట్లు ఉంటే మన వీడియో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీ SSC ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో వెంటనే షేర్ చేయండి.